లో క్లాక్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తెచ్చుకున్న బ్యాగ్స్ ను అక్కడిచ్చి పరీక్ష తర్వాత తీసుకెళ్లొచ్చు. మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించారు. గతంలోని వివాదాస్పద పరీక్ష కేంద్రాలపై మరింతగా నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చోకూడదని, పరీక్ష రాయకూడదని చెప్పారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. విద్యాశాఖేతర అధికారులతో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించబడడానికి సెల్ ఫోన్స్ అనుమతిస్తున్నట్లుగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి సంస్కృత మూల్యాంకనం మొదలవుతుంది. ఆ తర్వాత 3 విడతల్లో మిగిలిన సబ్జెక్ట్స్ పేర్లను ప్రక్రియ కొనసాగుతుంది.